ఆయన పాదయాత్ర చేసిన సమయం నుంచి కూడా ఎప్పుడెప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారా అని కార్యకర్తలు నాయకులు అందరూ ఎంతో ఉత్సాహంతో ఎదురు చూసిన రోజు. అటువంటి వ్యక్తి పార్టీ కోసం అధికారంలో తీసుకురావడంలో చాలా గట్టిగా కృషి చేసి ప్రజా సమస్యలను తెలుసుకుని ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడంలో ముందున్న వ్యక్తికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం, అన్నిటికన్నా ముఖ్యంగా మహిళలకి అత్యంత ప్రాధాన్యతంగా ఇవ్వటం, మొత్తంగా చూస్తే ఒక క్లస్టర్ ఇన్ఛార్జి, అంతేకాకుండా ఒక మండలాధ్యక్షురాలని ఇవాళ పాలిట్ బ్యూరోలో తీసుకున్నాం. ఇవన్నీ చక్కటి శుభపరిణామాలు. తప్పకుండా రేపు రాబోయే 40 సంవత్సరాల్లో నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం 1982లో నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన కాంచి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎంత అద్భుతంగా జరిగిందో దానికి మరింత అద్భుతంగా ముందుకు వెళ్తుంది. ఈ 40 సంవత్సరాల తెలుగుదేశం రాబోయే 40 సంవత్సరాల ప్రయాణంలో యువనాయకత్వం ఆధ్వర్యంలో తెలుగుదేశంలో అద్భుతాలు చూడబోతున్నాం. 1,000 సభ్యత్వాలు చేయగలిగిన ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. కార్యకర్తలకి ఎన్నో స్కీములు, కార్యకర్తలకి మెడికల్ ఇన్సూరెన్సులు, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి కార్యకర్తలకి ఇష్టమైన నాయకుడిగా వెలిగిన నారా లోకేష్ గారికి అద్భుత ప్రయాణంలో తెలుగుదేశం ఘన విజయంగా వచ్చే 40 సంవత్సరాల్లో ముందుకు వెళ్ళబోతుంది.